హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అయితే నిన్న సండే రోజు మనకు ఎలాగో న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉండదు కాబట్టి నిన్న సండే అండ్ ఈ రోజు 20 and 21 రెండు రోజుల్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో యాజ్ యూజువల్గా మన వీడియో ఫ్లో వచ్చేసేసి ఈ యొక్క కంటెంట్, వీడియో కంటెంట్స్ ఇవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే కనుక మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగానో దాంతోపాటు అసైన్మెంట్ అండ్ నేను మీకు తెలుసు స్టూడెంట్స్, ఎవ్రీ మండే మనకి ఎడిటోరియల్ ఉండదు. ఎడిటోరియల్ ప్లేస్లో ఎడిటోరియల్ ప్లస్ వన్ లైనర్స్ ఇవి రెండు కలిపి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. 2 daysలో కవర్ అయినవి. దెన్ మ్యాప్ యాక్టివిటీ తర్వాత క్విజ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాజ్ సెటప్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్. ఎవరి రికమెండేషన్స్ ప్రకారము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఈస్ సంతానం కమిటీ స్టూడెంట్స్. సంతానం కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఇండియన్ పార్లమెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ పైన అంటే కార్యనిర్వాహక శాఖ పైన ఎలాంటి కంట్రోల్ ఉంటుంది? ఎందుకంటే ఇది మీకు న్యూస్లో వచ్చింది, ఎస్పెషల్లీ నిన్న రాజ్యసభ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయండి. అంటే ఇన్ విచ్ వే ఇండియన్ పార్లమెంట్ విల్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను స్టూడెంట్స్, గవర్నమెంట్ ఇస్ ఏ 3 organs. ఇండియన్ గవర్నమెంట్ అనేది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది బేసికల్లీ ఏంటంటే అది మీకు లెజిస్లేచర్ అంటే చట్టసభలు, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, థర్డ్ వన్ జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. ఇవి 3 ఫార్మేషన్లో ఉంటుందని చెప్పాను. ఎగ్జిక్యూటివ్లో ఎవరుంటారు స్టూడెంట్స్? మినిస్టర్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. నేను మీకు లాస్ట్ వీడియోలో మిషన్ కర్మయోగి చెప్పేటప్పుడు మినిస్టర్స్కి అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి మధ్యలో ఒక కోఆర్డినేషన్ ఉండాలి. అలా అయితేనే కనుక మనం ఈ యొక్క ఏవైతే రిఫార్మ్స్ అనుకుంటున్నామో అవి ఈజీగా ఇంప్లిమెంట్ అవుతాయని నేను మీకు చెప్పాను. మరి ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ పైన ఒక షార్ట్ నోట్ రాయండి. నేను ఎలాగూ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ గురించి. అది విని జాగ్రత్తగా ఆన్సర్ రైటింగ్ రాయండి. సో ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయేటటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఏంటంటే, ఈ స్లైడ్లో మీరు చూస్తున్నట్టు ఈ యొక్క 8 న్యూస్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ స్లైడ్లో చూస్తున్నటువంటి ఈ 3 ఆర్టికల్స్ అంటే ఓవరాల్గా మనం 11 న్యూస్ ఆర్టికల్స్ని నిన్న సండే అండ్ ఈరోజు కవర్ అయినటువంటి ఆర్టికల్స్ని మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే, నిన్న రాజ్యసభలో ఈ యొక్క రాజ్యసభ సభ్యులు ఇక అపోజిషన్ మెంబర్స్ ఈ యొక్క ఫామ్ అగ్రికల్చర్ బిల్స్ నేను మీకు ఫ్రైడే వీడియోలో కానీ లేదా థర్స్డే వీడియోలోను మొత్తానికి 2 రోజుల్లో ఏదో ఒక వీడియోలో ఈ యొక్క 3 అగ్రికల్చర్ బిల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్పాను. మరి ఈ కాంటెక్స్ట్లో రాజ్యసభలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్కి ఎక్కువగా మెజారిటీ లేదు కాబట్టి రాజ్యసభలో అపోజిషన్ పార్టీస్ ఏమన్నారంటే ఈ బిల్స్ని సెలెక్ట్ కమిటీస్కి పంపాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఎక్కడికి పంపాలని డిమాండ్ చేశారు? సెలెక్ట్ కమిటీస్కి పంపాలని డిమాండ్ చేశారు. మరి ఈ కాంటెక్స్ట్లో అసలు మనకి సెలెక్ట్ కమిటీ అంటే ఏంటో తెలియాలి కదా స్టూడెంట్స్. మరి ఈ యొక్క సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి, అసలు పార్లమెంట్లో ఈ యొక్క పార్లమెంటరీ కమిటీలు ఎందుకు ఉంటాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్ పీసీ. ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, పార్లమెంట్లో లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఏదైనా ఒక బిల్లు పైన డిస్కస్ చేసేటప్పుడు ప్రతి బిల్లు పైన కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం వాళ్ళు కేటాయించలేరు. దాంతోపాటు ఏదైనా బిల్ డిస్కస్ చేసేటప్పుడు అన్ని పార్టీలకు ఈక్వల్గా రిప్రజెంటేషన్ లభించదు. ఏ పార్టీకి అయితే ఎక్కువ సభ్యులు ఉంటారో వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి బిల్లుని డీటెయిల్గా చదివి అది అర్థం చేసుకొని దానిలో ఉన్నటువంటి మెరిట్స్ అండ్ ఛాలెంజెస్ని డిస్కస్ చేసేంత టైం ఉండదు సభ్యులందరికీ. కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి పొలిటికల్ పార్టీ నుండి ఒక్కొక్క సభ్యుడితోని కొన్ని కమిటీస్ వేసుకుంటారన్నమాట. వాటిని మనం పార్లమెంటరీ కమిటీస్ అంటారు. మరి పార్లమెంటరీ కమిటీ ఒక బిల్ని
కంప్లీట్గా చదివింది అంటే మీనింగ్ ఏంది, అన్ని పార్టీల యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా ఆ కమిటీలో ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆ ఒక బిల్ని డీటెయిల్గా చదివేటటువంటి అవకాశం లభిస్తుంది. బేసికలీ ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్ యొక్క పర్పస్ ఇదన్నమాట. మరి సో అసలు పార్లమెంటరీ కమిటీస్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంది, ప్రధాన అంటే ఇంపార్టెంట్ లక్షణాలు ఏంది, ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంది చూసినట్టయితే కనుక బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. పార్లమెంటరీ కమిటీ అనేవి ఇవి హౌస్ ఎలక్ట్ అయినా చేస్తుంది, లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ వీళ్ళని నామినేట్ చేస్తారు. ఇది మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దే మే బీ ఎలక్టెడ్ ఆర్ దే మే బీ నామినేటెడ్. దాంతోపాటు ఇవి ఈ యొక్క స్పీకర్ డైరెక్షన్లో కానీ చైర్మన్ డైరెక్షన్లో కానీ పనిచేస్తుంటాయి. అంటే వీటి యొక్క మీటింగ్స్ కానీ లేదా వీటి యొక్క వర్కింగ్ మెకానిజమ్స్ కానీ ఇవన్నీ కూడా సభాధ్యక్షుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ని బట్టి వీళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. దాంతోపాటు వీళ్ళ యొక్క రిపోర్ట్ని ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి సమర్పిస్తారు, లేదా హౌస్ ముందైనా పెడతారు అనమాట. అంటే ఎవరైనా హౌస్లో ఉన్నటువంటి మెంబర్స్ చూడొచ్చు. వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా ఈ యొక్క లోక్సభ సెక్రటరియట్ కానీ రాజ్యసభ సెక్రటరియట్ కానీ అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో మరి మీకు క్వశ్చన్ స్టూడెంట్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెసిడెంట్ ఎలక్షన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు వ్యవహరిస్తారు, ప్రెసిడెంట్ ఎలక్షన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఓకే, ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ పార్లమెంటరీ కమిటీస్ని వాటి యొక్క టెన్యూర్, వాటి యొక్క కాల వ్యవధిని బట్టి మనం రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే ఒకటి స్టాండింగ్ కమిటీ, ఇంకొకటి అడ్హాక్ కమిటీ. స్టాండింగ్ కమిటీ అంటే ఇది పర్మనెంట్ బేసిస్ పైన ఉంటుంది స్టూడెంట్స్, అంటే ఇది కంటిన్యూస్గా ఉంటుంది, సేమ్ లైక్ రాజ్యసభ లాగా అనుకోండి. అడ్హాక్ కమిటీ అనుకోండి, ఇది ఒక వ్యవహారం పైన కమిటీ వేస్తారు, ఆ ఇష్యూను స్టడీ చేయడం అయిపోయిన తర్వాత ఆ కమిటీ అనేది రద్దయిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ యొక్క వైజాగ్ సంఘటన పైన పార్లమెంట్లో ఏదైనా కమిటీ చేశారనుకోండి, లేదా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ పైన. ఆ కమిటీ ఏం చేస్తుంది, అట్లాంటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ని స్టడీ చేసి ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి దాని తర్వాత కమిటీ అనేది రద్దయిపోతుంది. సో ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి స్టూడెంట్స్. మరి అసలు ఈ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే పర్మనెంట్ కమిటీస్ ఉంటాయో ఇవి ఒరిజినల్గా 17 కమిటీస్ ఉండేవి స్టూడెంట్స్. దాని తర్వాత వీటిని 24 కమిటీస్గా పెంచారు. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ 24 కమిటీస్లో ఎన్ని కమిటీస్ లోక్సభ కంట్రోల్లో ఉంటాయి, ఎన్ని కమిటీస్ రాజ్యసభ కంట్రోల్లో ఉంటాయి? ఆన్సర్ చేయండి. దాంతోపాటు ఈచ్ కమిటీలో 31 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్. ఈచ్ స్టాండింగ్ కమిటీలో 31 మెంబర్స్ ఉంటారు. ఈ 31 మెంబర్స్లో లోక్సభ నుండి ఎంత రిప్రజెంటేషన్ ఉంటుంది, రాజ్యసభ నుండి ఎంత రిప్రజెంటేషన్ ఉంటుంది? కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఈ యొక్క స్టాండింగ్ కమిటీస్లో మినిస్టర్స్ మెంబర్స్గా ఉండరు అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్టర్స్ మెంబర్గా ఉండరు. ఒకవేళ ఏదైనా స్టాండింగ్ కమిటీలోని మెంబర్ మినిస్టర్ అయితే కనుక ఆ స్టాండింగ్ కమిటీలో అతని యొక్క సభ్యత్వం పోతుంది. నేను ఈ స్టాండింగ్ కమిటీస్లో గురించి ఒక 10-15 డేస్ బ్యాక్ కూడా ఈ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ ఐటీ శశి థరూర్ అధ్యక్షత వహిస్తున్నటువంటి కమిటీకి ఫేస్బుక్ మధ్య జరిగినటువంటి ఒక డిస్ప్యూట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రోజు కూడా మీరు జాగ్రత్తగా వినండి. మరి ఈ పార్లమెంటరీ కమిటీ యొక్క కాల వ్యవధి టెన్యూర్ అనేది జనరల్గా 1 ఇయర్ ఉంటుంది స్టూడెంట్స్. 1 ఇయర్ తర్వాత వీళ్ళ యొక్క పదవీకాలం అయిపోతుంది. అగైన్ మళ్ళీ కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఒక బిల్లును ఆమోదించడంలో పార్లమెంటరీ కమిటీల యొక్క ప్రాముఖ్యత ఏంటి? నేను మీకు ఇందాక చెప్పినట్టు పార్లమెంటరీ కమిటీలో అన్ని పార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది కాబట్టి దీనికి ఒక రాజకీయపరమైనటువంటి పక్షపాతం అనేది ఉండదు. దాంతోపాటు ఈ యొక్క కమిటీల నిర్వహణలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఎక్కువసేపు కావాలనుకున్న దానికన్నా ఎక్కువసేపు చర్చించవచ్చు. ఒక వారంలో 4-5 సార్లు కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా దీన్ని డీటెయిల్గా ఇన్డెప్త్గా ఏదైనా ఒక విషయాన్ని చర్చించుకోగలుగుతారు. సో దాంతోపాటు ఈ యొక్క అన్ని పార్టీల యొక్క సభ్యులకు కూడా పార్లమెంటరీ పార్టీలలో ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్లో సభ్యత్వం ఉంటుంది కాబట్టి ఈ యొక్క డిసిషన్ మేకింగ్లో లేదా లా మేకింగ్లో అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఇంకొక విషయం ఏంటంటే ఈ పార్లమెంటరీ కమిటీస్ ఏదైనా అవసరం ఉంటే కనుక ఎక్స్పర్ట్స్ యొక్క సలహా కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క
ఎక్స్పర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది అనేది కూడా తెలుస్తుంది. సో ఈ కమిటీస్ ఎస్పెషల్లీ రాజ్యసభలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రాజ్యసభకి ఈ యొక్క ఫినాన్షియల్ కంట్రోల్ అనేది ఉండదు ఎగ్జిక్యూటివ్ పైన. మీకు తెలుసు మ్యాక్సిమం బడ్జెట్ విషయంలో రాజ్యసభ ఎన్ని రోజుల వరకు ఆ యొక్క హోల్డ్ చేయొచ్చు ఏదైనా ఫినాన్షియల్ బిల్ని, మనీ బిల్ని 14 days వరకు. ఓకే, మరి ఈ సందర్భంలో ఈ యొక్క రాజ్యసభ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి స్టాండింగ్ కమిటీలో రాజ్యసభకు కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఫినాన్షియల్ మ్యాటర్స్ని కంట్రోల్ చేయడంలో ఒక రకంగా కంట్రోల్ ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మరి ఇలా ఒక పార్లమెంటరీ కమిటీ ఏదైనా ఒక స్టాండింగ్ కమిటీ అనేది తనకు వచ్చినటువంటి ఇష్యూని, సో ఒక ఏదైనా ఒక ఇష్యూ అనేది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి 2 విధాలుగా వస్తుంది స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే మినిస్టరే డైరెక్ట్గా దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపిస్తామని చెప్పేసి రిఫర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్సనల్ డేటా ప్రైవసీ బిల్ ఉంది కదా స్టూడెంట్స్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, దాని గురించి ఇప్పుడు స్టాండింగ్ కమిటీ స్టడీ చేస్తుంది. సెకండ్ ఏంటంటే హౌస్ డిమాండ్ చేయొచ్చు అనమాట, ఇది స్టాండింగ్ కమిటీకి పంపించాలని చెప్పేసి. లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ బిల్స్ విషయంలో రాజ్యసభ డిమాండ్ చేసింది. మరి ఒక పార్లమెంటరీ కమిటీ ఆ యొక్క బిల్ని కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ యొక్క రిపోర్ట్ని ఏంటంటే ఇక హౌస్ ముందు కానీ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ ఇస్తారు. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఇక పార్లమెంటరీ కమిటీస్ ఇచ్చేటటువంటి ఏ రిపోర్ట్ అయినా సరే దట్స్ జస్ట్ ఎ రికమెండేషన్, ఒక రికమెండేషన్ మాత్రమే, దానికి గవర్నమెంట్ బైండ్ అవ్వాలన్నటువంటి రూల్ ఏం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చాలాసార్లు ఈ యొక్క కమిటీలు ఇచ్చినటువంటి సూచనలు గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క బిల్లో ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఆ బిల్ని పాస్ చేయించుకుంటాయి అన్నమాట. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క స్టాండింగ్ కమిటీస్ యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోయేది ఐఎన్ఎస్ విరాట్. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవీ స్టూడెంట్స్. ఇంకా ఇక్కడ మీకు ఇండియన్ నేవల్ షిప్. ఇక్కడ మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏ షిప్ అయితే కనుక, అంటే ఏ యొక్క షిప్ అయితే కనుక ఈ యొక్క ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలను క్యారీ చేయగలుగుతుందా, అంటే షిప్ పైనే ఒక 30-40 ఫైటర్ జెట్స్ అంటే యుద్ధ విమానాలు ఉంటాయి అన్నమాట. వాటిని మనం బేసికల్ ఏమంటారంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటాం. ఇందులో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే మన ఇండియన్ నేవీలో ఉన్నటువంటి ఐఎన్ఎస్ విరాట్. ఇది మన ఇండియన్ నేవీ నుండి ఎప్పుడు రిటైర్డ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఈ యొక్క స్క్రాప్ కింద, అంటే దాని యొక్క వివిధ భాగాలను కూడా విడగొట్టేసేసి దాన్ని స్క్రాప్ లాగా అమ్మేస్తారనమాట. దీన్ని ఒక మ్యూజియంగా కూడా కన్వర్ట్ చేయాలన్నటువంటి ప్రపోజల్స్ ఉండే, కాకపోతే అవి ఇంప్లిమెంట్ అవ్వలేదు, అది వేరే విషయం. సో ఈ యొక్క ఐఎన్ఎస్ విరాట్ ఇది ఎక్కడ దీన్ని బ్రేక్ చేస్తున్నారు అంటే దీన్ని ఎక్కడ వివిధ భాగాలుగా విడగొట్టి దీన్ని స్క్రాప్ కింద అమ్మేస్తున్నారు ఎక్కడంటే అలంగ్ ఇన్ గుజరాత్. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది ఫస్ట్ బ్రిటిష్ రాయల్ నేవీలో 1959లో దీన్ని తీసుకోవడం జరిగింది, 1959లో. దాని తర్వాత ఇండియన్ నేవీ 1985-86 టైంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత మనం మోడర్నైజ్ చేసి దానికి ఐఎన్ఎస్ విరాట్ అన్న పేరు పెట్టి 1987లో మన నేవీలో చేర్చడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ యొక్క ఐఎన్ఎస్ విరాట్ అనేది 1989 శ్రీలంకన్ పీస్ కీపింగ్ ఆపరేషన్, దాని పేరు ఆపరేషన్ జూపిటర్ అనే దాంట్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మరి ఇక్కడ శ్రీలంక అని వచ్చింది కాబట్టి మీకు క్వశ్చన్ ఏంటంటే శ్రీలంక గురించి ఎక్కువగా న్యూస్ పేపర్లో ఒక అమెండ్మెంట్ అనేది న్యూస్లో వస్తుంటుంది స్టూడెంట్స్. ఒక నెంబర్ ఉన్నటువంటి ఒక అమెండ్మెంట్ అనేది న్యూస్లో వస్తుంది. ఆ అమెండ్మెంట్ ఏ నెంబర్ అమెండ్మెంట్ మీరు ఆన్సర్ చేయండి, ఎందుకంటే ఆ అమెండ్మెంట్ అనేది శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులకు రక్షణను కల్పిస్తుంది. సో ఈ షిప్ అనేది మన ఇండియన్ పార్లమెంట్ పైన దాడి జరిగిన తర్వాత ఏదైతే కనుక మనం ఆపరేషన్ పరాక్రమ్ మనం నిర్వహించామో అందులో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది స్టూడెంట్స్. ఇది మన ఇండియన్ నేవీ నుండి ఎప్పుడు రిటైర్డ్ అయింది, 2017లో రిటైర్డ్ అయిందనమాట. మరి ఇప్పుడు మన భారతదేశానికి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, మరి ఐఎన్ఎస్ విరాట్ రిటైర్డ్ అయిపోయింది కదా, ఇప్పుడు మన భారతదేశానికి ఉన్నటువంటి ఇంకేదైనా షిప్ ఉందా అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఉన్నది ఏంటంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య స్టూడెంట్స్. ఐఎన్ఎస్ విక్రమాదిత్య. మరి విక్రమాదిత్య అన్న పేరు, విక్రమాదిత్య రాజు, ఇతను ఏ ఎంపైర్ అంటే ఏ రాజ్యానికి సంబంధించిన వారు? విక్రమాదిత్య మీరు పేరు వినుంటారు. ఇతను ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు? దాంతోపాటు ఇతని ఆస్థానంలో కొంతమంది కవులు ఉండేవాళ్ళు, కొంతమంది పోయిట్స్ ఉండేవాళ్ళు.
వాళ్ళు చాలా ఫేమస్. ఎంతమంది అలా ఫేమస్గా ఉన్న వాళ్ళు, ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. దాంతోపాటు ఫ్యూచర్లో ఏంటంటే మన ఇండియాలోనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనం రూపొందించుకుంటున్నాం. దాని పేరేంటి? అది మన ఇండియాలోనే మనం కంప్లీట్గా బిల్డ్ చేసుకుంటున్నాం. దాని పేరేంటి? అది కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఈ యొక్క ఐఎన్ఎస్ విరాట్ కన్నా ముందు మనం ఐఎన్ఎస్ విక్రాంత్ అనే దాన్ని కూడా ఇలానే విచ్ఛిన్నం చేయడం జరిగింది స్క్రాప్ కింద. ఓకే, థర్డ్ వన్, ఢిల్లీ జర్నలిస్ట్ అరెస్టెడ్ అండర్ ద అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఈ యొక్క అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ యొక్క పరిధిలో ఒక ఢిల్లీ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అంటే ఏంటంటే అసలు ఇతను ఎందుకు అరెస్ట్ చేశారు బేసిక్ అది ఆలోచిద్దాం. ఇతను ఎందుకు అరెస్ట్ చేయడం జరిగిందంటే మన భారతదేశం యొక్క ఇండియన్ ట్రూప్స్ ఉంటాయి కదా, మన భారతదేశం యొక్క బలగాలు ట్రూప్స్. ఓకే, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని చైనీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి ఇతను చేరవేస్తున్నాడు అన్నటువంటి విషయంపైన ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో అరెస్ట్ చేసింది ఎవరు? రాజీవ్ వర్మ. ఎందుకు అరెస్ట్ చేశారు డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ యొక్క అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ని బ్రిటిష్ వాళ్ళు బేసికల్లీ 1889లో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత లార్డ్ కర్జన్ 1904లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఇది 1923లో తీసుకోవడం జరిగింది. ఎప్పుడు స్టూడెంట్స్? 1923లో తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. అంటే రఫ్లీగా 1 year తర్వాత చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని తర్వాత 1 yearకి అని చెప్పొచ్చు మనం 1923 అంటే. సో ఇది ప్రభుత్వం యొక్క సమాచారం ఎలా సీక్రెట్గా ఉంచాలి, దాంతోపాటు ఎవరైనా ప్రభుత్వంలో అంటే ప్రభుత్వానికి సంబంధించి గూఢచర్యం, దీన్ని మనం స్పైయింగ్ లేదా ఎస్పియాన్జ్ అంటారు. సెక్షన్ 3 ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. సెక్షన్ 5 ప్రకారం ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని బయటపెట్టినట్టయితే కనుక వాళ్ళపైన సెక్షన్ 5 ప్రకారం ఈ యొక్క చర్యలు తీసుకుంటారు. ఈ యొక్క రహస్య సమాచారం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ కోడ్స్ అయినా ఉండొచ్చు, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా స్కెచ్ ప్లాన్ అయినా ఉండొచ్చు, ఇలాంటివి ఏదైనా సరే. ఓకే, సెక్షన్ 5 ప్రకారం ఎవరు ఈ యొక్క రహస్య సమాచారాన్ని ఇస్తున్నారో వాళ్ళను శిక్షిస్తారు. దాంతోపాటు ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క శిక్షించబడతారు స్టూడెంట్స్. అఫ్కోర్స్ ఇక్కడ మనకి ఎవరికైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పోతుందో చైనీస్ అఫీషియల్స్, వాళ్ళు చైనాలో ఉంటారు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కష్టం, అది వేరే విషయం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ 2020. మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్గా మనం ఏ రోజున మనం ఫాలో అవుతాం స్టూడెంట్స్? ఏ రోజున ఫాలో అవుతాం అంటే ఈ యొక్క 21st సెప్టెంబర్ని ఎవ్రీ ఇయర్ మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్గా మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఈసారి థీమ్ ఏంటంటే షేపింగ్ పీస్ టుగెదర్. షేపింగ్ పీస్ టుగెదర్ స్టూడెంట్స్. అసలు ఈరోజు ఏం చేస్తారు అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏం చెప్తుందంటే ఈ 21st సెప్టెంబర్ రోజు ఏ దేశాలైనా సరే ఒక దేశం పైన ఇంకో దేశం ఫైర్ చేసుకున్నా సరే, లేదా ఒక దేశం తీవ్రవాదులపైన ఫైరింగ్ చేయడమైనా సరే, ఏదైనా సరే ఒక 24 hours పాటు ఒక కాల్పుల విరమణ పాటించాలి అని చెప్పేసి ఈ డేని మనం ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్. దీని ఫస్ట్ టైం ఈ యొక్క 1981లో ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 2001 అంటే 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2001లో ఏం డిసైడ్ చేశారంటే ఎవ్రీ ఇయర్ 21st సెప్టెంబర్ని మనం ఫాలో అవ్వాలని చెప్పేసి యూఎన్ జనరల్ అసెంబ్లీ డిసైడ్ అయింది స్టూడెంట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టూడెంట్స్, చాలా దేశాలు లైక్ ఇక యెమెన్లో కానీ, సిరియాలో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఈ దేశాలన్నింటిలో ఆల్మోస్ట్ ఆల్ ఎలాంటి వైలెన్స్ సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. దాంతోపాటు సిరియాలో జరిగినటువంటి ఈ యొక్క ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, అంతర్యుద్ధం వల్ల చాలామంది రెఫ్యూజీస్, శరణార్థులు యూరోప్ కూడా వెళ్తున్నారు. అంటే దీన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా వైలెన్స్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ మీకు క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ ఏ రోజున మనం ఫాలో అవుతాం? నేను మీకు లాస్ట్ వీక్ సాటర్డే రోజు జరిగినట్లు చెప్పాను. ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ ఏ డేని మనం ఫాలో అవుతాం? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, గవర్నమెంట్ టు అమెండ్ FCRA టు మేక్ ఆధార్ మ్యాండేటరీ ఫర్ ఫారిన్ కంట్రిబ్యూషన్. FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే మన భారతదేశంలోని ఏదైనా సంస్థ, ఎస్పెషల్లీ NGO లాంటివి, మన భారతదేశం బయట నుండి ఫండ్స్ తీసుకోవాలంటే అది ఏ చట్టానికి లోబడి తీసుకోవాలి? FCRAకి లోబడి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది స్టూడెంట్స్. మరి ఈ యొక్క FCRA అనే చట్టాన్ని మనం తీసుకొచ్చింది ఎప్పుడంటే 1976లో తీసుకోవడం జరిగింది. దీనికి కొన్ని మాడిఫికేషన్ కూడా చేశాం స్టూడెంట్స్. 2010లో
దీనికి మాడిఫికేషన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది బేసికల్లీ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇది ఇండివిజువల్స్ వ్యక్తులకు వర్తిస్తుంది, ఇండివిజువల్స్కి వర్తిస్తుంది, దాంతోపాటు ఆర్గనైజేషన్స్ సంస్థలకు కూడా వర్తిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సో ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్ని 2020 బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఈ బిల్ ఏం చెప్తుందంటే బేసికల్లీ మన ఇండియాలో ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అండ్ అకౌంటబిలిటీ జవాబుదారితనం వీటిని పెంచడానికి, అంటే ఫారిన్ నుంచి ఎంత మనీ వస్తున్నాయి విదేశాల నుండి, ఆ విషయాల్లో కొద్దిగా ట్రాన్స్పరెన్సీని పెంచడానికి మేము అమెండ్మెంట్ చేస్తున్నాం. ఆ అమెండ్మెంట్లో ఏంటంటే బేసికల్లీ ఏదైతే కనుక పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈ యొక్క ఫారిన్ ఫండింగ్ని తీసుకోవడానికి వీల్లేదు అంటే బ్యాన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏవైతే కనుక ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే కనుక ఫారిన్ ఫండ్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ వాళ్ళకి మ్యాండేటరీ చేయడం జరిగింది. అంటే ఆధార్ ఖచ్చితంగా ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి ప్రభుత్వం దగ్గర ఉంటాయని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇండియా సీక్స్ బ్లూ ఫ్లాగ్ ఎకో లేబుల్ ఫర్ ఇట్స్ 8 బీచెస్. ఇక్కడ మనకు 3 విషయాలు అర్థం కావాలి. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటి, మరి ఇండియాలో ఎన్ని బీచెస్కి రావడం జరిగింది, దాంతోపాటు బీయింగ్స్ అనే ఇండియా ఇంకో ప్రపోజల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ 3 ఏందో మనం చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ఏంది అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా క్లీన్గా మెయింటైన్ చేసేటువంటి ఈ యొక్క బీచ్లకు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇస్తారు స్టూడెంట్స్. మరి ఇది టాపిక్ ఎందుకు వచ్చింది, ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే, దీన్ని మనం ఫాలో అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా నుండి ఎన్ని బీచెస్ స్టూడెంట్స్, 8 బీచ్లని ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఎన్ని బీచ్కి సర్టిఫికేట్ వస్తుందో చూద్దాము. నేను మీకు ఇందాక చెప్పినట్టు చాలా క్లీనెస్ట్ బీచ్లకు ఇచ్చేటటువంటి సర్టిఫికేటే ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్. ఓకే, సో మరి ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ని ఎవరు రన్ చేస్తున్నారంటే ఆ రన్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ పేరు ఎఫ్ఈఈ, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అన్న ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. మరి ఇండియాలో ఉన్నటువంటి బీచెస్ ఎన్ని బీచెస్ అంటే బేసికలీ ఈ యొక్క 8 బీచెస్. ఫస్ట్ వన్ శివరాజ్పూర్ బీచ్ గుజరాత్, గోగ్లా బీచ్ డయూడామన్, కసర్కోడ్ అండ్ పదోబిద్రి బీచ్ కర్ణాటక, కప్పాడ్ కేరళ, రిషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్, గోల్డెన్ బీచ్ ఒడిస్సా, రాధానగర్ బీచ్ అండమాన్ నికోబార్. ఇక్కడ మనకి యూనియన్ టెరిటరీస్ ఏవో పిక్ చేసుకోవాలి, అండమాన్ నికోబార్ అండ్ డామన్ డయ్యూ. ఈస్ట్ కోస్ట్లో ఒడిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి, రిమైనింగ్ కూడా వెస్ట్ కోస్ట్. ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి స్టూడెంట్స్. మరి అట్ ద సేమ్ టైం ఇండియన్ కాంటెక్స్ట్లో ఇండియా కూడా ఈ యొక్క బీచెస్ గురించి, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ బీచ్లు అయితే ఉన్నాయో అంటే పర్యావరణానికి హితంగా ఏ బీచ్లు అయితే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి మనం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే బీమ్స్ స్టాండ్స్ ఫర్ బీచ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీస్. అంటే బీచ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఆస్థెటిక్ అంటే బేసికల్లీ అది ఎంత బ్యూటిఫుల్గా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి. ఏ ప్రోగ్రాంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ICZM ప్రోగ్రాంలో పార్ట్గా దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే SICOM, సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీళ్ళ యొక్క ఇనిషియేటివ్స్తో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క చందమంగళం శారీస్. ఇది మనకి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ శారీస్ ఎవరైతే వేవర్స్ అంటే ఎవరైతే కనుక ఈ శారీస్ని అంటే చీరలను నేస్తారో నేత కార్మికులు, వాళ్ళు కేరళ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి న్యూస్ పేపర్లో వచ్చింది. వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఏర్పడింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శారీస్ గురించి న్యూస్ పేపర్లో వచ్చింది. ఫస్ట్ ఆ స్వచ్ఛంద సంస్థ ఎంతో చూద్దాం. కేర్ ఫర్ చందమంగళం ఇనిషియేటివ్. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే కనుక 2018 కేరళ ఈ యొక్క ఫ్లడ్స్
వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారో ఆ నేత కార్మికులకు సహాయం చేయడానికి ఈ ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క చందమంగళం శారీస్, బేసికల్లీ ఈ చందమంగళం అనేది ఒక ప్లేస్ స్టూడెంట్స్. ఈ శారీస్ ఏ శారీస్ అంటే వీటిని కేరళ కసావు శారీస్ అంటారు అనమాట. అంటే కసావు శారీస్ అంటే బేసికల్లీ ఈ యొక్క బార్డర్ అనేది గోల్డ్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం బార్డర్ని మనం జరీ అని కూడా అంటారు స్టూడెంట్స్. సో మరి కేరళలో ఈ యొక్క కసావు శారీస్ అనేవి 3 ప్లేస్లో ఫేమస్ అనమాట. 1 బలరాంపురం, 2 చందమంగళం, 3 కుతంపుల్లి. ఈ మూడింటికి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. రీసెంట్గా కేరళకు సంబంధించినటువంటి ఇంకో జాగ్రఫీ ట్యాగ్ కూడా మనం డిస్కస్ చేసాం. ఏంటంటే పొక్కాలి రైస్. గుర్తుందా మీకు? లైక్ ఇది సాల్ట్ వాటర్లో పెరుగుతుంది ఈ రైస్ అనేది. దీన్ని ఎక్స్పెరిమెంటల్గా వేరే స్టేట్ వాళ్ళు తీసుకుంటారని చెప్పాను. మీకు గుర్తుంటే కనుక ఈ యొక్క పొక్కాలి రైస్ను ఎక్స్పెరిమెంటల్గా ఏ స్టేట్లో దీన్ని కల్టివేట్ చేయడానికి ట్రై చేశారు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. అవి కాకుండా ఈ యొక్క రోబుస్టా కాఫీ కానీ, తిరూర్ బెటల్ లీఫ్ కానీ, లేదా కసర్గోడ్ శారీస్ కానీ, ఇవన్నీ కూడా కేరళకు సంబంధించినటువంటి జాగ్రఫికల్ ట్యాగ్ వచ్చినటువంటి వస్తువులు. మరి ఈ యొక్క జాగ్రఫికల్ ట్యాగ్స్కి సంబంధించి స్టూడెంట్స్ ఇది ఏం మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏ మినిస్ట్రీ కంట్రోల్ చేస్తుంది? దాంతోపాటు జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ మన ఇండియాలో, అంటే వీటిని అన్నింటిని మెయింటైన్ చేసేటటువంటి రిజిస్ట్రీ, జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ బుక్. ఇది ఎక్కడ ఉంది? దీని హెడ్ క్వార్టర్ జాగ్రఫికల్ ఇండికేటర్స్ రిజిస్ట్రీ. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే మనం కస్టమ్స్ రూల్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ కస్టమ్స్ రూల్స్ని చేంజ్ చేసినటువంటి రూల్స్ ఎప్పటి నుండి అప్లికేబుల్ అవుతున్నాయని చెప్తున్నాం మనం? 21 సెప్టెంబర్, అంటే నిన్నటి నుంచి అప్లికేబుల్లోకి వచ్చాయి. 21 అంటే ఈరోజు అనుకుంటా. ఈ రోజు నుంచి అప్లికేబుల్లోకి వచ్చాయి స్టూడెంట్స్. అసలు ఇవేంటి, ఏం రూల్స్ మనం చేంజ్ చేస్తాం, ఇది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్స్ రూల్, ఇది మీకు అర్థం కావచ్చు స్టూడెంట్స్. అంటే మనం వేరే కంట్రీ నుంచి మన కంట్రీలోకి ఏదైనా వస్తువు ఎంటర్ అయినప్పుడు ఆ వస్తువు పైన వేసేటటువంటి డ్యూటీని ఏమంటామంటే మనం కస్టమ్స్ డ్యూటీ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్? కస్టమ్స్ డ్యూటీ అంటాం. మరి గతంలో ఏముండేదంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇండియాకి దాంతోపాటు ఏషియన్ కంట్రీస్కి ఎక్కువ అప్లికేబుల్ అవుతుంది. కోర్స్ ఇది ఇండియాకి సంబంధించి ఏ దేశాలకైనా ఇది అప్లికేబుల్, బట్ ఎస్పెషల్లీ ఏషియన్ దేశాలను దృష్టి పెట్టుకోవాలని చేశాం. ఇంతకుముందు రూల్స్ ఏముండేదంటే మన భారతదేశానికి ఏషియన్ దేశానికి మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది స్టూడెంట్స్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దీని ప్రకారం ఏంటంటే మనం ఈ యొక్క ఏషియాన్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి మీకు తెలుసు స్టూడెంట్స్? 10 కంట్రీస్ ఉంటాయి. ఈ దేశాలలో వచ్చేటటువంటి వస్తువులపైన మనం కస్టమ్ డ్యూటీ 0% ఉండేది. ఒకటే సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఏంది? ఆ వస్తువు అనేది ఏషియన్ కంట్రీ నుంచి వస్తుందని చెప్పేసి. వన్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ అనుకోండి. థాయిలాండ్లో ఈ వస్తువు తయారైందని చెప్పేసి థాయిలాండ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చైనా అనేది ఏషియాలో లేదు స్టూడెంట్స్. చైనా ఏం చేస్తుంది? తమ వస్తువులను ఈ థాయిలాండ్కి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, థాయిలాండ్కి ఇంపోర్ట్ చేసి థాయిలాండ్ నుండి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నమాట. అంటే ఇండైరెక్ట్గా మనం చైనా వస్తువు ఏదైతే ఉందో దానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం మనం 0% ట్యాక్స్ వేస్తున్నాం. అవునా కదా? సో ఈ విధంగా చైనా మన యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని దుర్వినియోగం చేస్తుంది, మిస్యూజ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఈ యొక్క ఏషియన్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి ఏ వస్తువైనా సరే మీరు ఆ కంట్రీలో తయారైందని చెప్పాలి. దాంతోపాటు అట్లీస్ట్ ఆ వస్తువుకి 35%, అంటే ఆ వస్తువు 100 రూపాయలు ఉంటే కనుక అందులో ఆ వస్తువులో 35 రూపాయల వాల్యూ ఎడిషన్, అంటే వాల్యూ యాడ్ అవ్వడం ఆ దేశంలోనే జరిగి ఉండాలి. అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు మనకు థాయిలాండ్ నుంచి ఒక కేక్ వస్తుంది అనుకుందాం కాసేపు. ఓకే, ఈజీగా అర్థం కావడానికి ఆ కేక్ 100 రూపీస్ అనుకుందాం. ఈ కేక్ కోసం ఈ యొక్క ఎగ్స్ని థాయిలాండ్ వాళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకుందాం. రిమైనింగ్ ఏదైతే కనుక మనకు వీట్, ఈ యొక్క గోధుమ పిండి ఉంటుందో, ఫ్లేవరింగ్ ఏజెంట్ అంటే టేస్ట్ కోసం, కలరింగ్ ఏజెంట్, ఇవన్నీ థాయిలాండ్లోనే తయారైంది అనుకుందాం. ఇప్పుడు ఈ 100 రూపాయల కేక్లో, సో 100 రూపీస్ కేక్లో ఈ యొక్క చైనా నుంచి ఇంపోర్ట్ అయినటువంటి ఎగ్స్ వాల్యూ అనేది ఒక 40% అనుకోండి. రిమైనింగ్ 60% ఆఫ్ ద కేక్ ఎక్కడ తయారైంది? దాని వాల్యూ ఎక్కడ యాడ్ అయింది? థాయిలాండ్లోనే యాడ్ అయింది. మనం ఎంత వాల్యూ యాడ్ అవ్వాలన్నాం? మినిమం 35% వాల్యూ యాడ్ అవ్వాలన్నాం. అంటే ఇప్పుడు ఈ వస్తువు అనేది మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పరిధిలోకి వస్తుంది కదా, ఇదనమాట. ఇప్పుడు మీకు వాల్యూ ఎడిషన్ అంటే అర్థమైంది కదా స్టూడెంట్స్?
ఈ విధంగా మనం చేంజ్ చేయడం జరిగింది. ఇవే కరోటార్ అంటారు అనమాట. కంట్రీ ఆఫ్ ఆరిజిన్, కరోటార్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అండర్ ట్రేడ్ అగ్రిమెంట్ రూల్స్, కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఈ రూల్స్ అనమాట. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయి? 21 ఆగస్ట్. సో వీళ్ళకు టైం ఇచ్చారనమాట. మనకి ఎవరైతే కనుక సో మన భారతదేశానికి సో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మనం ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాళ్ళందరికీ 30 days టైం ఇచ్చాం. ఏంటంటే అది ఏ కంట్రీ నుంచి వస్తుంది, దాంతోపాటు అది ఏషియన్ కంట్రీ నుంచి వస్తే కనుక అంటే ఏ దేశంతోనైతే కనుక మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నామో ఆ దేశం నుంచి వస్తే కనుక ఆ దేశంలో దాని వాల్యూ అడిషన్ మినిమం 35% అన్న ఆ దేశంలో వాల్యూ అడిషన్ జరిగి ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకంటే చైనా అనేది మనకి ఏషియన్ కంట్రీస్తో ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి. ఓకే, సో ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని స్టూడెంట్స్? 10 కంట్రీస్. 10 కంట్రీస్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంబూ డే. బ్యాంబూ డే, వరల్డ్ బ్యాంబూ డే. బ్యాంబూ అంటే బేసికలీ వెదురు బొంగులు అంటారు కదా స్టూడెంట్స్. బ్యాంబూ మనం జనరల్గా ఫర్నిచర్ కూడా మెయింటైన్ చేస్తుంటాం, బ్యాంబూ ఫర్నిచర్. ఓకే, సో ఈ వరల్డ్ బ్యాంబూ డేని మనం 18th సెప్టెంబర్ సెలబ్రేట్ చేసుకుంటాం. దీని యొక్క థీమ్ ఏంటంటే 2020 బ్యాంబూ నవ్. బ్యాంబూ నవ్ అనేది దీని యొక్క థీమ్. దీన్ని మనం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం అంటే 2009 నుండి ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్. 2009లో ఈ యొక్క వరల్డ్ బ్యాంబూ ఆర్గనైజేషన్ వీళ్ళు బ్యాంకాక్లో వీళ్ళ యొక్క మీటింగ్ కన్వీన్ అయినప్పుడు, సమావేశం జరిగినప్పుడు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. మరి వరల్డ్ బ్యాంబూ ఆర్గనైజేషన్ని సెటప్ చేసింది 1992. వీళ్ళు 2009లో జరిగినటువంటి మీటింగ్లో ఇక వరల్డ్ బ్యాంబూ డేని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. బ్యాంబూ స్పెషాలిటీ ఏంటంటే మిగతా మొక్కలతో కంపేర్ చేస్తే బ్యాంబూ అనేది 35% ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఒక 1 హెక్టార్ అంటే 2.5 acres అప్రాక్సిమేట్గా 1 హెక్టార్లో ఉన్నటువంటి బ్యాంబూ అనేది ఆల్మోస్ట్ ఆల్ 12 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని అది అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. దీన్ని మనం కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని కూడా అంటారు. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, నేను చెప్పాను రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం, క్వశ్చన్ జాగ్రత్త వినండి స్టూడెంట్స్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 22 బ్యాంబూ క్లస్టర్స్ని 22 బ్యాంబూ క్లస్టర్స్ అంటే బ్యాంబూ ఉండేటటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది. అది ఎన్ని స్టేట్స్లో, ఎన్ని స్టేట్స్లో ఆన్సర్ చేయండి. మరి ఈ యొక్క నేషనల్ బ్యాంబూ మిషన్ని మనం 2018-19లో టేకప్ చేయడం జరిగింది. 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంబూని ట్రీ కేటగిరీ నుంచి తీసివేయడం జరిగింది. అంటే మీనింగ్ ఏంది? అడవుల్లో కాకుండా బయట కూడా బ్యాంబూని మనం పెంచుకోవచ్చు. దాంతోపాటు బ్యాంబూని బయట మనం పెంచుకున్న తర్వాత దాన్ని కట్ చేయాలంటే, దాన్ని నరికివేయాలంటే సో పర్మిషన్ ఏమీ అవసరం లేదు. ఈ విధంగా మనం ట్రీ కేటగిరీ నుంచి తీసివేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే బేసికలీ మనకు స్టూడెంట్స్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించింది. కుల్భూషణ్ జాదవ్కి సంబంధించిన స్టూడెంట్స్. మరి కుల్భూషణ్ జాదవ్ ఎవరి దగ్గర బందీగా ఉన్నాడు? పాకిస్తాన్ దగ్గర బందీగా ఉన్నాడు. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కుల్భూషణ్ జాదవ్ కేసులో వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏమన్నదంటే పాకిస్తాన్లో అతన్ని ఏ కోర్టులో అయితే విచారిస్తారో ఆ కోర్టుల విచారణ అనేది ఫెయిర్గా అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. మరి నిష్పక్షపాతంగా ఉండాలి అంటే కుల్భూషణ్ జాదవ్ తరపున లాయర్ ఎవరు ఉండాలి? పాకిస్తాన్ లాయర్ ఉంటే నిష్పక్షపాతంగా జరుగుతుందా? జరగదు. అంటే ఇండియన్ లాయర్ ఉండాలి. మరి ఇండియన్ లాయర్ని వాళ్ళు అనుమతించట్లేదు. ఏమంటున్నారు వాళ్ళు? పాకిస్తాన్లో ప్రాక్టీస్ చేసిన లాయరే ఉండాలి, ఇండియన్ లాయర్ని మేమెట్లా యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. ఇంకో ఆప్షన్ ఏంటంటే క్వీన్స్ కౌన్సిల్. ఏంటి క్వీన్స్ కౌన్సిల్? క్వీన్స్ కౌన్సిల్ అనేది ఇంగ్లాండ్లో ఉంటుంది స్టూడెంట్స్. ఇందులో మెరిట్ అంటే మంచి మెరిట్ ఉన్నటువంటి లాయర్ ఎవరైనా సరే సో అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇందులో చోటు వస్తుంది అనమాట. క్వీన్స్ కౌన్సిల్లో చోటు వస్తుంది. ఈ క్వీన్స్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినటువంటి లాయరు మ్యాక్సిమం ప్రపంచంలో ఎక్కడైనా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, లాని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇండియా తరపున కుల్భూషణ్ జాదవ్ కేసులో ఎవరైతే హరీష్ సాల్వే వాదించారో ఆ హరీష్ సాల్వే కూడా క్వీన్స్ కౌన్సిల్ ఒక సభ్యుడు అనమాట. సో మన ఇండియా ఏమడుగుతుంది? మా లాయర్ని ఎలాగో మీరు అలౌ చేయట్లేదు, అట్లీస్ట్ ఈ యొక్క క్వీన్స్ కౌన్సిల్ తరపునైనా లాయర్ని అలౌ చేయండి. ఆ టైంలో మనకి క్వీన్స్ కౌన్సిల్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది మొత్తం కూడా ఇందులో ఉంది. కామన్వెల్త్ దేశాలు ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కూడా కామన్వెల్త్ కంట్రీస్ కాబట్టి కామన్వెల్త్ కంట్రీస్లో ఈ యొక్క రూల్స్ ప్రకారము ఇరు దేశాలకి మధ్యలో న్యూట్రల్గా ఉన్నటువంటి క్వీన్స్ కౌన్సిల్
లాయర్లు అనే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో మరి పాకిస్తాన్ యొక్క క్వీన్స్ కౌన్సిల్ కూడా ఒప్పుకోవట్లేదు. చూద్దాం ఏమవుతుంది అనేది. సో మీకు మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, అసలు కామన్వెల్త్ దేశాలంటే ఏంది? సో కామన్వెల్త్ కంట్రీస్ అంటే మీనింగ్ ఏంది? దాంతోపాటు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంబాసిడర్ అండ్ హై కమిషనర్? అంబాసిడర్కి హై కమిషనర్కి డిఫరెన్స్ ఏంటి? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ అలౌస్ అప్ టు 74% ఆఫ్ ద ఎఫ్డిఐ ఇన్ డిఫెన్స్ సెక్టార్. డిఫెన్స్ సెక్టార్లో ఏదైనా సరే స్టూడెంట్స్, ఎఫ్డిఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మనం రెండు విధాలుగా మనం పర్మిషన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఆటోమేటిక్ రూట్, అంటే ప్రభుత్వ అనుమతి అవసరం లేదు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్. ఇప్పుడు డిఫెన్స్లో ఎఫ్డిఐ శాతం ఎంత అంటే 100%. ఓకే, 100% గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోకుండా ఎంత మట్టుకు ఎఫ్డిఐ అలా ఉంది? 74%. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే రీసెంట్గా మన యొక్క పాలసీలో ఒక వర్డ్ని యాడ్ చేస్తాం. అదేంటంటే నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అన్నటువంటి క్లాజ్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఎఫ్డిఐలో 100% అలో ఉన్నప్పటికీ లేదా 74% ఆటోమేటిక్ రూట్లో అలో ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకి లోబడి ఉండాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది స్టూడెంట్స్. సో ఎఫ్డిఐ డిఫెన్స్ సెక్టర్లో చేంజ్ చేసాం. దీన్ని మనం ఆటోమేటిక్ అప్రూవల్ 49 నుంచి 74 ఇంక్రీజ్ చేసాం. ఏ క్లాజ్ యాడ్ చేసాం స్టూడెంట్స్? నేషనల్ సెక్యూరిటీ అనే క్లాజ్ని యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2025 వరకల్లా భారతదేశం డిఫెన్స్ ప్రొడక్షన్ మన ఇండియాలో 1.75 lakh crore టర్నోవర్ని సాధించాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అందులో ఎక్స్పోర్ట్స్ మినిమం 35,000 కోట్ల వరకు మనం ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు దీన్ని అచీవ్ చేయడానికి అని చెప్పేసి మనం డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020 టేకప్ చేయడం జరిగింది. DPEPP, డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని కూడా మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మనం డిస్కస్ చేసాం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్ట్ని అనౌన్స్ చేసింది. ఆ ప్రొడక్ట్కి సంబంధించి ఏవి కూడా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోము, మన ఇండియాలోనే వాటిని ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఇదివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దాన్ని మనం నెగటివ్ ఇంపోర్ట్ లిస్ట్ అని డిస్కస్ చేసాం. నెగటివ్ ఇంపోర్ట్ లిస్ట్ అంటే ఈ వస్తువుల్ని మనం డిఫెన్స్కి సంబంధించి వేరే దేశం నుండి ఇంపోర్ట్ చేసుకోము, ఇండియాలోనే ప్రొడక్షన్ అవ్వడానికి ఎంకరేజ్ చేస్తామన్నమాట. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి మ్యాప్ యాక్టివిటీ ఎందుకు చూద్దాం. మ్యాప్ యాక్టివిటీలో లాస్ట్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే రివర్ కోసి అసోసియేటెడ్ విత్ విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి రివర్ కోసి అనేది అసోసియేట్ అయ్యి ఉంది? ఎందుకంటే కోసి పైన ఒక బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్, అందుకోసం ఈ క్వశ్చన్ అడిగాను. సో దాంతోపాటు ఇది ఎక్కడుంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? ఈ యొక్క రివర్ కోసి అనేది బేసికల్లీ ఈ యొక్క సాగర్ మాతా నేషనల్ పార్క్కి అసోసియేట్ అయ్యి ఉంది. ఈ యొక్క సాగర్ మాతా నేషనల్ పార్క్ అనేటటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎక్కడుందంటే స్టూడెంట్స్ ఇది నేపాల్లో ఉంది. ఎక్కడుంది స్టూడెంట్స్? నేపాల్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మ్యాప్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఏ రివర్ అనేది మహారాష్ట్రకి ఛత్తీస్గఢ్కి మధ్యలో న్యాచురల్ బౌండరీగా ఉంది? విచ్ రివర్ ఫార్మ్స్ యాజ్ ఎ న్యాచురల్ బౌండరీ బిట్వీన్ ద ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర? దీన్ని కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్విజ్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసిన క్విజ్కి ఆన్సర్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము. అబ్రహాం ఒప్పందం అనేది ఏ దేశాల మధ్యలో? సో ఇదేంటంటే ఇజ్రాయెల్కి, దాంతోపాటు ఇజ్రాయెల్తో రీసెంట్గా టైఅప్ అయినటువంటి ముస్లిం కంట్రీస్ ఏమున్నాయి? బహ్రెయిన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ మూడింటికి సంబంధించి. సో ఆన్సర్ షుడ్ బి 1, 3, 4. సో ఆన్సర్ ఈస్ సి. సెకండ్ వన్ ఇండస్ రివర్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్? ఎందుకంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీని డిస్కస్ చేసాము కదా, ఇండస్ వాటర్ ట్రీటీ. సో అది అయిపోయి మన 60 years అయిపోయిందని చెప్పేసి. సో మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ రివర్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇండస్ రివర్ అనేది టిబెట్లో మానసరోవర్ లేక్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? దాంతోపాటు ఇట్ ఫ్లోస్ బిట్వీన్ ద లడాక్ అండ్ జస్కార్ రేంజ్, జస్కార్ పర్వతాలు లడాక్ పర్వతాల మధ్య నుంచి ఇది ప్రవహిస్తుంది. సో బోత్ ద ఆన్సర్స్ ఆర్ రైట్. సో ఆన్సర్ ఈస్ సి, బోత్ 1 and 2.
ఇందులో ఏది కరెక్ట్ కాదు అంటున్నారు స్టూడెంట్స్. 49th parallel is between the South Korea and North Korea కాదు స్టూడెంట్స్. 49th parallel సో ఈజ్ బిట్వీన్ ద యూఎస్ఏ అండ్ కెనడా. సో ఇది కరెక్ట్ కాదు. 38th parallel బిట్వీన్ యూఎస్ఏ కెనడా అంటున్నారు. 38th parallel బిట్వీన్ ద సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియా. సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాదు. సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఈస్ సి. బోత్ 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్. 4th వన్, గ్లోబల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇది మెయిన్ దీని ఫోకస్ ఏంటంటే ఒక సిటీలో సిటీస్లో COVID-19 తర్వాత టెక్నాలజీ యొక్క రోల్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ఇండెక్స్ చెప్తుంది. ఇది రైట్ ఆన్సర్. ఇట్ రిలీజ్డ్ బై యాక్చువల్లీ సింగపూర్ బేస్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఇచ్చారు. సో రాంగ్. ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ, ఏ. నెక్స్ట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్. దీనికి సంబంధించి సో ఇట్ అడ్వైజెస్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ లాంగ్వేజెస్, రైట్? ఇట్ ప్రొడక్ట్స్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు మైనర్ లాంగ్వేజ్, మైనారిటీ లాంగ్వేజ్, ట్రైబల్ లాంగ్వేజ్. ఇది కూడా రైట్. ఇట్ కంట్రిబ్యూట్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్ అంటున్నారు స్టూడెంట్స్. నో స్టూడెంట్స్, ఇట్ కంట్రిబ్యూట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ లాంగ్వేజ్, మైనారిటీ లాంగ్వేజ్, మైనర్ లాంగ్వేజ్. సో ఆన్సర్ ఈస్ 1 and 2 ఓన్లీ, ఏ. మరి ఈరోజు క్విజ్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్. బ్లూ ఫ్లాగ్ ప్రోగ్రామ్ సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి? ఇది ఈరోజు మీకు డిస్కస్ చేశాను. సెకండ్ వన్, బీమ్స్. ఇది కూడా నేను మీకు చెప్పాను స్టూడెంట్స్. బీమ్స్ ప్రోగ్రామ్ సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్, 1 district 1 product స్కీమ్ రీసెంట్గా తీసుకోవడం జరిగింది. సో ఇది ఏ రాష్ట్రంలో ఫస్ట్ స్టార్ట్ చేశారు? ఫోర్త్ వన్, రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి? ఫిఫ్త్ వన్, బాగ్ ప్రింటింగ్. ఇది న్యూస్లో రావడం జరిగింది. దీన్ని ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు? సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజు మీకు న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది. మరి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.